హైదరాబాద్ టు చెన్నై బయలుదేరాము. చెన్నైలో భీమాస్ హోటల్లో దిగాము. బాగుంది, ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ అకామిడేషన్. కానీ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారు, అంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. సో అది కొంచెం నాకైతే నచ్చలేదు, హైజెనిక్గా లేదు. అకామిడేషన్కి అయితే మాత్రం నాకు నచ్చింది, చాలా బాగుంది భీమాస్. యాక్చువల్లీ గీజర్స్ బాగా పనిచేసాయి, వేడి నీళ్ళే బాగా వచ్చాయి, ఏసీ బాగుంది, ఇటు స్పేసియస్గా ఉంటుంది. రూమ్ కూడా స్పేసెస్గా, చక్కగా బెడ్స్ కూడా మంచిగా ఇచ్చారు, నీట్గా ఉన్నాయి బెడ్షీట్స్ అన్నీ కూడా. అడ్రస్ బీచ్ కూడా చాలా బాగుంది, సూపర్. చెన్నై పోర్ట్కి వెళ్తున్నాం, పోర్ట్కి వచ్చామండి. ఆ తర్వాత అక్కడ డీటెయిల్స్ తీసుకుంటారు మన అన్నీ. క్రూజ్ బుక్ చేసిన డీటెయిల్స్, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అక్కడ. తీసుకున్నాక మనకి ఒక ఏసీ బస్సు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఏ బస్సులో కావాలంటే ఆ బస్సులో ఎక్కచ్చు. చాలా బస్సెస్ ఉంటాయండి, 1, 2 కాదు, చాలా వస్తూ ఉంటాయి. అంటే కస్టమర్స్ అందరూ ఎక్కే వరకు కూడా బస్సెస్ వస్తుంటాయి. మనం ఇప్పుడు టెర్మినల్ సెక్యూరిటీ చెక్-ఇన్కి వచ్చామండి. ఇక్కడ వాళ్ళు అంతకుముందు తీసుకున్న డీటెయిల్స్ని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి మనకి యాక్సెస్ కార్డ్స్ ఇస్తారనమాట. వావ్, ఎంత బాగుందో అసలు, ఎంత బాగుందంటే అది యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఫొటోస్లో కానీ చూసినప్పుడు ఉండే అనుభవం కంటే మన కళ్ళతో మనం స్వయంగా చూసినప్పుడు ఉండే అనుభవం చాలా ప్రత్యేకమైంది అన్నట్టు ఉంటుందన్నమాట. అసలు చాలా అందంగా ఉంది అసలు. మెయిన్ అంత పెద్ద, అంటే 11 floors అంత వెడల్పున్న పెద్ద షిప్పు మన కళ్ళ ముందు అంత అందంగా కనిపిస్తే అసలు మార్వెలస్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు నిజంగా. అందరూ అలా ఎక్సైట్ అయ్యాం, ఫ్యామిలీ మొత్తం. అంత పెద్దది ఉంది. ఈ బోట్స్ ఉన్నాయి కదండి, పైన ఆరెంజ్ అండ్ వైట్తో బోట్స్ ఉన్నాయి. అవి మనం కింద నుంచి వీడియో తీస్తున్నాం కాబట్టి పైకి చిన్నగా కనిపించాయి, కానీ అవి రియల్గా అక్కడికి వెళ్ళి అందులో షిప్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ బోట్స్ చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. అందులో ఒక 20 members పడతారట. 20 members సరిపోయే ఫుడ్ కూడా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తారంట అక్కడ. సో అది ఆ బోట్స్ని ఎప్పుడైనా షిప్ ఎమర్జెన్సీకి మాత్రము యూస్ చేస్తారు. ఇక మనం క్రూజ్లోకి ఎంటర్ అయిపోయాం. అసలు మామూలుగా ఉండదు. వచ్చేసాం, ఇంకా చూసేస్తాం, ఇంకా క్యూరియాసిటీ మామూలుగా ఉండదు. అసలు ఎంత ఎంజాయ్ అంటే అది హ్యాపీనెస్. ఇవి కనిపించే లిఫ్ట్లోంచే మనము మన ఫ్లోర్కి వెళ్ళాలి. మాది 4th floor, అంటే 2nd floor నుంచే మనకి ఎంట్రీ ఉంటుంది, లిఫ్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. అంతగా ముందు అంటే గ్రౌండ్ అండ్ 1st floor 2 కూడా అక్కడ ఆ షిప్లో పనిచేసే వాళ్ళందరి అకామిడేషన్స్ ఫ్లోర్సే. మన 4th floorకి ఎంటర్ అయిపోయాము. మన రూమ్ నెంబర్ వచ్చి 4638. సో మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇట్స్ వెరీ హైజెనిక్ అండ్ నీట్గా చాలా బాగుంది, అసలు చాలా అందంగా ఉంది. మాకు ఈ రూమ్ ఇచ్చేలాగా 2 kidsకి 2 adultsకి అన్నట్టు రూమ్ చాలా బాగుంది. వ్యూ పాయింట్ అయితే సముద్రం సూపర్గా కనిపించింది, అసలు మామూలుగా ఉండదు. అంతటితో అసలు ఆగలేంగా, ఇప్పుడే వచ్చాం కాబట్టి మొత్తం అంతా తిరిగేసి చూసేయాలి. క్యూరియాసిటీ మామూలుగా ఉండదు.
మా వాడికి ఇక్కడ కూడా టీటీ కనిపించింది. ఇంకెక్కడ వదులుతాడు, ఇంకంతే. వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి ఆడుకున్నారు చాలాసేపు. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందండి. సాంగ్స్ అయి పాడుతుంటారు. ఒకవేళ ఎవరికైనా సాంగ్స్ వచ్చినా వాళ్ళ చేత పాడిస్తుంటారు. ఇక్కడే మళ్ళీ ఆల్కహాల్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగే ఫెసిలిటీ ఉంటుంది. ఇదంతా క్యాసినో అండి. ఈ క్యాసినో అంతా కూడా గేమ్స్ అయ్యి ఆడతారు. చిన్నపిల్లల్ని అలౌ చేయరు, అసలు ఆ ఏరియాకే రానివ్వరు పిల్లల్ని అయితే. ఇంకా మామూలుగా వాళ్ళు అదంతా కొంచెం డిఫరెంట్ వేలో నడుస్తుంది. అంటే క్యాసినో కాబట్టి వాళ్ళు అక్కడ ఫోటోలు తీనివ్వరు, ఆ వీడియోలు తీనివ్వరు. ప్లస్ పెద్దవాళ్ళు మాత్రమే డాలర్స్లోనే ఆడాలి, అది మన రూపీస్లో ఆడకూడదు ఆడేవాళ్ళు ఉంటే. Very good afternoon, ladies and gentlemen. Requesting all visitors, vendors, and ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసాం. ఇంత పెద్ద షిప్ని మళ్ళీ ఇంకొక మా ఆపోజిటే అది ఉంది. ఇంత పెద్ద షిప్ని ప్లస్ అందులో లోడ్స్ని ఇవన్నీ సినిమాల్లో చూసినట్టుగా కనిపించాయి నా నిజంగా. కానీ ఇప్పుడు రియల్గా ఎప్పుడైతే చూడలేదు, రియల్లీ సర్ప్రైజ్ అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాటిని చూస్తే ఎందుకో తెలియని సంతోషం వచ్చింది. అది ఇదివరకు సినిమాల్లో చూసామే, ఒరిజినల్గా చూడలేదే అని. గంగమ్మ తల్లిని కూడా అంతే, అంత వాటర్ని, అంత సముద్రాన్ని అట్లా ఎప్పుడు అంటే సముద్రం చూస్తేనే నాకు చాలా భయం నిజం చెప్పాలంటే. అసలు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు నేను. కానీ పిల్లలు తను ఇష్టపడుతున్నారని ఇంకా తప్పదు, వాళ్ళతో పాటు నేను ఏదైనా పర్లేదులే అనుకుని అలా అనుకుని నిర్ణయం తీసుకుని వెళ్ళాను. నిజం చెప్పాలంటే నాకు ఫోబియా లాంటిది అనమాట వాటర్ అంటే సముద్రం అంటే చాలా 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 భయం నాకు. కానీ నేను వాళ్ళ కోసం అని వెళ్ళాను. కానీ సముద్రాన్ని చూశాను, ఒక్కొక్కసారి అలా చూసి తిరిగిపోయేదాన్ని. సో అలా అయితేనే నేను ఉండగలిగేదాన్ని. సో ఈ 2 days నేను ఉండగలిగాను అంటే ఆ వాటర్ని నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు, కావాలని చూడలేదు, ఫుల్గా ఆ సముద్రాన్ని చూసేదాన్ని కాదు.
కొంచెం కొంచెం చూసేదాన్ని. కొంచెం సరదా అనిపించేది. వాటర్‌ని చూస్తే కొంచెం సరదా ఎవరికైనా వస్తది. బట్ సముద్రం మొత్తం చూస్తే అదొక రకమైన ఫీలింగ్ భయంకరంగా అట్లా అనిపిస్తది నాకు. 10th ఫ్లోర్‌కి వచ్చేసామండి మనము. ఇక్కడ స్పా కూడా ఉంటుంది. ఆ స్పాలో కూడా మన డాలర్స్‌తోనే పే చేయాలి. అయితే ఈ 10th ఫ్లోర్‌లో లైక్ టెర్రస్ అనమాట. కానీ చూడ్డానికి మాత్రం వెరీ డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అసలు ఎంజాయ్ చేయొచ్చనమాట. అంటే ఆ సముద్రాన్ని చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సముద్రం ఇష్టమైన వాళ్ళే గదా దాని మీదకి వెళ్ళేది ఎక్కువ మంది. నాలాంటి ఈ టెర్రస్ దగ్గరే ఒకటి ఏంటంటే ఆల్కహాల్ ఇస్తుంటారు ఫ్రీ అనమాట. మగోళ్ళైతే తెగ తాగుతున్నారు అసలు. ఎంత తాగుతున్నారో అసలు. సో ఇక్కడే పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో వాళ్ళు ఆడుతూ ఉంటారు. 24 అవర్స్ మగవాళ్ళేమో అంటే తాగేవాళ్ళు అందరూ కాదు, ఎవరికైతే ఆల్కహాల్ ఇష్టమో వాళ్ళు చాలామంది తాగుతున్నారు. అక్కడ ఆల్కహాల్తో పాటు డ్రింక్ కూడా ఉంటుంది. అంటే నార్మల్గా మనం స్ప్రైట్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో అవి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అవి అంటే కామన్గా కదా. సో అయితే ఇవి కూడా అన్నీ ఫ్రీలే అనమాట. ఏదైనా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఏదైనా మీకు ఫ్రీగానే ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. దానికి అసలు అన్లిమిటెడ్ ఏదైనా సరే. వాళ్ళు పెట్టిందే పెట్టడం కూడా అన్లిమిటెడే. బట్ టైమింగ్స్ ఉంటాయి. ఒక ఐటమ్ కూడా తగలదంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫ్రెష్గానే పెడుతుంటారు. స్నాక్స్ టైం అవ్వు, లంచ్ టైం అవ్వు, డిన్నర్ టైం అవ్వు, ఏదైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు పెట్టిన ప్రతి ఫుడ్లోనూ హైజీనిక్ కనిపిస్తుంది, వెరైటీ కనిపిస్తాయి, టేస్ట్ కూడా ఉన్నాయి. మన ఇండియా చేసుకోవాలి. సో అక్కడ నుంచి అట్లాగా ఏంటంటే కొన్ని టైమింగ్స్లో వాళ్ళు చాలా ఫుడ్ పెడతారు. అన్నీ చాలా హైజీనిక్గా కనిపిస్తాయి. ఉన్నాయి మన కంటికే కనిపిస్తాయి హైజీనిక్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. మన కళ్ళు ఎదురుకుంటేనే అన్నీ అంటే క్లీన్ చేయడం తెలుస్తుంది. తర్వాత వాళ్ళు హైజీనిక్గా పెట్టడం తెలుస్తుంది. ప్రొడక్ట్స్ అండ్ ఎవరికైనా సరే కంఫర్ట్గా తినచ్చు. ఫుడ్లో వెరైటీస్ ఉంటాయండి. ఏ రోజుకారో ఏ పూటకు ఆ పూట మారిపోతూ ఉంటుంది. ఈ ప్లేస్ చూస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. అసలు సీ లవర్స్ ఉన్నారంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో అసలు మాటల్లో చెప్పలేం. అంత బాగుంటుంది అది. షిప్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఉన్నది. తర్వాత స్విమ్మింగ్ ఉంటుంది, జిమ్ ఉంది, టీటీ ఉంది, క్యాసినో ఉన్నాయి. ఇట్లా చాలా రకాలు. అంటే పెద్దవాళ్ళ చేత కూడా పాడిస్తుంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ చేత ఆడించడం చేస్తుంటారు. డ్రామా వేస్తారు, సాంగ్స్ ఉంటాయి, వాళ్ళు డాన్స్లు అవి చేస్తుంటారు భలే. సో వాళ్ళు చేయడమే కాకుండా మనల్ని కూడా చేయిస్తుంటారు సరదాగా లాస్ట్లో. అలా ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి.
ఈ బల్లె బల్లె డ్యాన్స్ ఇవన్నీ కూడా అంటే మన సాంగ్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ డ్యాన్స్ చేస్తారు, డ్రామా వేస్తారు, రెండు ఉంటాయి. అయితే వీళ్ళు ఎంత కష్టపడతారు అంటే నాకు మైండ్ బ్లోయింగ్ అసలు అనిపించింది. 3, 4, 5 డెక్స్కి ఒకసారి, 5, 6, 7 డెక్స్కి ఒకసారి, 8, 9, 10 అట్లాగా డెక్స్కి అంటే సపరేట్ చేసి వాళ్ళకి డ్రామా, వీళ్ళకి సాంగు అలాగా కొంచెం కొంచెం టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్లో సాంగ్స్ చేయడమో, డ్రామా చేయడమో ఇట్లా చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు మరి ఆ డైలాగ్స్ ఏంటి మరి రిపీటెడ్ చేస్తారో డ్రామాస్, సాంగ్స్ రిపీటెడ్ మనకు తెలియదు కదా. మనం వెళ్ళేది 2 డేస్కే. బట్ వాళ్ళు మళ్ళీ డిన్నర్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ షో స్టార్ట్ చేస్తారట. కానీ ఇప్పుడు బ్లాక్ షాపింగ్ ఉంటుంది ఒక డెక్కలో. కానీ అవన్నీ మనకి తెలిసిన షాపింగ్సే ఉంటాయి. అంటే మనం ఎప్పుడు షాపింగ్ మాల్కి వస్తూ ఉంటాం కదా. సో కొత్తగా ఏమీ అనిపించదు. ఇక్కడ పే చేయాలి అంటే ఏదైనా కొనాలి అన్నా అది డాలర్స్లో కొనాలి. అంతా నాకు తెలిసి అయితే వేస్ట్. ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏంటంటే మెడిసిన్స్ అనేవి మాత్రం కంపల్సరీ మీతో తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ సముద్రంలో మనకి ఏదేమైనా ఎమర్జెన్సీకి పనికొస్తాయి. సెకండ్ది ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకైనా మామూలు అట్లీస్ట్ జనరల్ మెడిసిన్స్ అయినా కూడా తీసుకెళ్ళండి. అది మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మా అబ్బాయికి కడుపులో నొప్పి వచ్చింది అర్ధరాత్రి. అయితే అక్కడ చాలా భయపడ్డాము. ఏం చేయాలో అర్థం కాలేదు. సముద్రం మధ్యలో ఉండిపోయాం అప్పటికే. సో అయితే కింద హాస్పిటల్ ఉంది, సెకండ్ డెక్లో ఉంది ఆ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో మొత్తం డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, మొత్తం అంతా మెడికేషన్ అన్నీ ఉంటాయి. బట్ అవన్నీ మనం డాలర్స్లోనే ఖర్చు పెడుతూ ఉండాలి. దీనికంటే ఎక్కువ ఖర్చు దానికే ఎక్కువ అయిపోద్ది. మా అబ్బాయికి ఓన్లీ మెడిసిన్ తీసుకున్నాను, ఎందుకంటే తెలుసు కాబట్టి వాడు కడుపులో నొప్పికి ఏం కావాలో మనకు తెలుసు కాబట్టి. పిల్లల జనరల్ మెడిసిన్ కాబట్టి సైక్లోపాన్ తీసుకున్నాం. అది ఇక్కడ తక్కువే ఉంటుంది. డాలర్స్లో 200 అబోవ్ అట్లా పే చేయవలసి వచ్చింది ఒక్క మెడిసిన్కి. సో యాక్చువల్లీ ఆ హాస్పిటల్ ఐసీయూ కూడా ఉందట. యాక్చువల్లీ ఇది వేరే డెక్ అనమాట. ఈ డెక్లో రూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వీ షేప్లో. సో సరదాగా ఆ డెక్కను కూడా చూద్దామని వెళ్ళామన్నమాట. ఒక రెస్టారెంట్, ఇందులో మాత్రం ఖచ్చితంగా మనం పే చేయాలన్నమాట. పేమెంట్ అది ఉంటుంది, అన్నీ ఫ్రీ కాదు. కానీ కొంచెం కాస్ట్ తక్కువ అట. మరి మనం ఇదే ఫస్ట్ టైము అదంతా వీడియో తీయడానికని వచ్చా అంత తెలిసింది. ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ అయిన ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి టాస్క్ ఇచ్చారు. అక్కడ సర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా, వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అయితే వాళ్ళు పడే కష్టము, వాళ్ళు సర్వ్ చేసే మనకి ప్రతిదీ కూడా అందించేది, వండేది అన్నీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు, వాళ్ళు ఎంత హైజెనిక్గా చేస్తున్నారు అనేది మనకి అందరికీ తెలియాలని, వాళ్ళని కూడా మనం గుర్తించాలని ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని కూడా వీడియో తీశాను. నేనున్న ప్లేస్లో కొంతమందిని కవర్ చేయగలిగాను.
పిల్లలిద్దరూ రూమ్లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే అదొక థ్రిల్లా అనిపించింది. ఇది మనం ఫస్ట్లో కింద నుంచి చూసాం కదండి, చిన్న చిన్నగా ఉన్నాయి బోట్స్ అని, అది ఇంత పెద్దది. చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి ఇంకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి ఇంకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా. ఓహో ఇంకొచ్చేసామండి విశాఖపట్నం ఇంటర్నేషనల్ పోర్ట్కి. సో క్రూజ్ ఇక్కడైతే ఆగింది. సో ఇక తిరుగు ప్రయాణం థర్డ్ డే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 11:30, 12 అయిపోయింది. అప్పుడు వెకేట్ చేయడానికి అందరూ చెక్అవుట్ అవ్వడానికి టైం పట్టిందనమాట. మేము లాస్ట్లో వెళ్ళాం. ఇంకా మూడో రోజుకి వచ్చేటప్పటికి చెక్అవుట్ అయ్యేటప్పుడు మా ఫీలింగ్ ఏంటంటే ఈ 2 days సరిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేసాం చాలు. ఇంకా మూడో రోజు ఉన్నా కూడా బోర్ కొట్టేసేది, ఎప్పుడు వెళ్ళిపోదుమా అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది.